ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో యూట్యూబ్ ద్వారా, ఈ లైవ్ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ కొరకు మీరు తెలియపరిచిన ప్రతి ప్రార్థనా విన్నపము కొరకు మానక సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా కూడా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి? ఈ ఉదయకాల సమయంలో ఒక దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనకి కృపను అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యము మనలను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యము ద్వారా మనము అనుగ్రహింపబడే ఆశీర్వాదాలు, మనం పొందుకునే దీవెనలు ఎన్నెన్నో. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను 15వ అధ్యాయము మొదటి మాటల్లో అద్భుతమైనటువంటి విషయాలను పొందుపరిచాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిన ప్రతి మాట కూడా చాలా ప్రయోజనకరం. ఇవి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు. ప్రతి మనిషి కూడా తమను తాము సంస్కరించుకోవడానికి, తమను తాము బాగు చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, దేవుని వైపు నడిపించబడ్డానికి, మంచి చెడుల యొక్క విచక్షణను కనుగొనడానికి ఈ సామెతలు చాలా ప్రయోజనకరం. కాబట్టి యవనస్తులైనటువంటి వారు, ప్రాముఖ్యంగా 14 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా రోజుకొక అధ్యాయం చొప్పున ఈ యొక్క సామెతల గ్రంథాన్ని కనుక చదివితే మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. అంటే నెలలో రోజుకొక అధ్యాయాన్ని చదివి దీని ద్వారా గొప్ప జ్ఞానమును సంపాదించుకోవచ్చు. ప్రతి విషయాలు కూడా చాలా స్పష్టంగా శ్రేష్టమైన అమూల్యమైన సంగతులు ఈ సామెతల గ్రంథంలో పొందుపరచబడి ఉంటాయి. 15వ అధ్యాయము మొదటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామా? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించు. మాట, నోటి నుంచి వచ్చేటువంటి మాట, అది చాలా చాలా పవర్ఫుల్. తోటా కంటే పవర్ఫుల్. మనం పేల్చినటువంటి తుపాకీ ఒకవేళ గురి తప్పితే ప్రాణాపాయం ఉండదు, కానీ మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ఒకవేళ అది వ్యర్థమైనదో, నష్టపెట్టేదో, కష్టపెట్టేదో అయితే తప్పనిసరిగా దాని ద్వారా దుష్ఫలితాలను అనుభవించక తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే ప్రతి భక్తుడు కూడా మాటను గురించినటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలియపరిచారు. మృదువైన మాట. ఏది మృదువైన మాట? ఏది మృదువైన మాట? ఎదుటివారిని నొప్పించకుండా, బాధించకుండా, కష్టపెట్టకుండా, ఆ వ్యక్తిని బాధపరచకుండా మాట్లాడేటువంటి మాట మృదువైన మాట. ఏం చేస్తుంది అది? మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. మనం మాట్లాడేటువంటి మాట అది కోపాన్ని చల్లార్చగలుగుతుంది. చూడండి, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించు మాట కోపమును రేపు. మాట అదే. ఒకవేళ అది మృదువైనది అయితే, సున్నితమైనది అయితే, శుభప్రదమైనది అయితే
ఎదుటివాని యొక్క కోపమును ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. అదే మాట కోపముతో కూడిన మాట అయితే, అదే మాట నొప్పించు మాట అయితే ఎదుటివానికి మరింత బాధను పెంచి చిచ్చు రేపుతుందన్నమాట. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కొమ్మరించు. జ్ఞాని అయిన వాడు ఎలా మాట్లాడతాడు? ఎదుటివాడికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా మాట్లాడతాడు. మరి బుద్ధిహీనుడు లేదా జ్ఞానం లేనివాడు ఎలా మాట్లాడతాడంటే భయంకరమైనటువంటి, అవసరం లేనటువంటి మూఢవాక్యములు, మూర్ఖముతో కూడినటువంటి వాక్యం, వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు అన్నమాట. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనకి బోధించేటువంటి సత్యం ఏమిటి అని అంటే, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడకపోతే మన జీవితంలో చాలా అనర్థాలు మనం ఎదుర్కొంటాం. మృదువైనటువంటి మాట చూడండి, భార్యాభర్తలు దాంపత్య జీవితంలో గొడవలు, చిన్న గొడవ చాలా చినికి పెద్ద గొడవగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే నోటి మాటే. భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య మౌనంగా ఉంటే, భార్య ఇబ్బంది పడుతున్నప్పుడు భర్త మౌనంగా ఉండగలిగితే, లేకపోతే కోపమును మరింత రేపే మాటలు కాకుండా ఆ కోపమును చల్లార్చేటువంటి మృదువైన మాటలు మాట్లాడగలిగితే ఆ సంసారాలు, ఆ దాంపత్య జీవితాలు చాలా చక్కగా, సౌభాగ్యంగా విలసిల్లుతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇది కుటుంబంలోనే కాదు, సమాజంలో, లేకపోతే నువ్వు పనిచేస్తున్న చోట, నీ తోటి వారితోటి, నీ తోటి విశ్వాసులతోటి, నీ తోటి పనివారితోటి నువ్వు ఉండేటువంటి విధానం, నువ్వు మాట్లాడేటువంటి తీరు, నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ నీ మాటల వలన ఎవరైనా బాధించబడుతున్నారేమో ఆలోచించుకో. ఒక్కొక్కళ్ళు అనాలోచితంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకా ఎదుటి వాళ్ళ యొక్క మనస్సుతోటి, ఎదుటి వాళ్ళ యొక్క ఉద్దేశాలతోటి ఆలోచన ఉండదు. ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడడమే. పేతురు అంటాడు కదా, మీ నోటికి చుక్కం పెట్టుకోండి అని. శుభప్రదమైన మాటలు, ఆశీర్వాదకరమైన వచనములు మనం పలకాలి తప్ప వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళను బాధ పెట్టి తద్వారా బంధాలను తెగదెంచుకునేటువంటి పరిస్థితుల్లో కాకుండా మరి శ్రేష్టమైన, అమూల్యమైన, మృదువైన, శుభప్రదమైన, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము జాగ్రత్తగా మాట్లాడదామా? దేవుడు తన మహాకృపను మనకు తోడుగా ఉంచునుగాక. శాశ్వత కాలము తన పరలోకపు దీవెనలు మనకని, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్.